శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుంచి ఒక విశ్లేషణ. మార్చి 29, 2020 షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. గురుగారు దీని గురించి చాలా చెప్తున్నారు, దీనివల్ల ఏమైనా అపార్థాలు జరుగుతాయా లేదా ప్రళయం జరుగుతుందా అని అందరూ నా దగ్గర ప్రశ్నిస్తున్నారు. ప్రళయం జరుగుతుందా కాదో తెలియదు, కానీ మీరు ప్రళయంలో పడకండి. ఫస్ట్ మీరు అన్నీ చూసి రకరకాల ప్రశ్నలతో మీరు సతమతమవుతున్నారు. అలా అవ్వకండి, రిలాక్స్గా ఉండండి. ఏమవుతుందో దీన్ని చాలా క్షుణ్ణంగా విశ్లేషించి నేను మీ ముందుకు వచ్చాను. గతంలో 2019 డిసెంబర్ 25 షష్టగ్రహ కూటమి ఏర్పడింది. ఆ తర్వాత కరోనా మహమ్మారి విజృంభించి విలయతాండవం చేసింది. ఇక ఇప్పుడు మళ్ళీ 2025 మార్చి 29 షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటే ప్రళయం వస్తుంది అని అంటున్నారు. నమ్మకండి, అది అబద్ధం. ప్రళయం ఏం రాదు. ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఏమంటే జ్వరం వచ్చిందంటే పారాసెటమాల్ వేసుకొని శరీరం అంతా వీక్నెస్ కదా, అలా కొంచెం ఇబ్బందులు వస్తాయి, కానీ ప్రళయం అయితే రాదు. చాలామందికి ఒక అపోహ, హెచ్ఎంపీవీ వైరస్ విజృంభిస్తుందా? నో. ప్రభుత్వం చక్కటి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. అలాంటి ఏ భయం పెట్టుకోకండి. అయితే ఈసారి కూడా గతంలో షష్టగ్రహ కూటమి ఏర్పడినప్పుడు కరోనా మహమ్మారి విజృంభించినట్టు ఈ హెచ్ఎంవీపీ వైరస్ విజృంభిస్తుందా అన్న ఆందోళన పలువురిలో వ్యక్తమవుతుంది. కాబట్టి ఈసారి ఏర్పడే షష్టగ్రహ కూటమి అంత ప్రభావవంతమైన కూటమి కాదు.